నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు, ఈ విషయం అందరికీ తెలిసిందే. చాలా వివాదాస్పదమైంది తన వ్యాఖ్యలు. ఒక తండ్రి అయ్యుండి కూతురుతో అట్లాంటి మాటలు ఎలా మాట్లాడారో, చాలా నీచమైన మాటలు. అవి ఏం మాట్లాడారో అని చెప్పడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. చిన్న పాప, పసిపిల్ల. అయితే అసలు ఈ కమెంట్ సంబంధించి పెద్ద వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, అలాగే హీరోలు కూడా స్పందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ గారు, అలాగే మంచు మనోజ్ నిన్ను వదలను అంటూ చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రణీత్ హనుమంతు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంత తప్పు జరిగినప్పటికీ అది తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అని మళ్ళీ తనను తాను కవర్ చేసుకునేటటువంటి వైనం చాలా హాస్యాస్పదంగా, చాలా ఇరిటేట్ చేస్తోంది నెటిజన్స్ని, అలాగే జనాలందరినీ కూడా అని అనుకోవచ్చు. అసలు మొత్తం ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి, ఏంటి సార్, ఎట్టుపోతుంది అసలు ఈ ప్రపంచం, అలాగే ఈ జనాలు ఎట్టుపోతున్నారని అనుకోవచ్చు సార్? అంటే సోషల్ మీడియా అనేది ఎవరికి వాళ్ళు తమను తాము ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి స్వేచ్ఛాయుతంగా దొరికినటువంటి ఒక ప్లాట్ఫామ్గా చూస్తున్నారు. అది బాగానే ఉంది. అయితే ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు వెనకాల స్టేట్కు ఉన్నటువంటి ప్రోగ్రాం వేరు. స్టేట్ ఏమనుకుంటుందంటే ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రపంచం ఏమి ఆలోచిస్తోందో, అంటే మీరు ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వెళ్ళినా వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అనేది క్వశ్చన్ అక్కడ వస్తుంది. మీరు మీ మనసులో ఉన్న ఆలోచనలను ఇక్కడ పెట్టండి, మేము తెలుసుకుంటాం అనేది ప్రోగ్రాం. ఇది స్టేట్ ప్రోగ్రాం. అంటే ఈ నెట్వర్క్ స్టేట్ని కన్విన్స్ చేసి ప్రవేశించింది మన జీవితాల్లోకి. అంటే త్రూ యాప్స్ మన జీవితాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం కూడా స్టేట్ చేస్తోంది. యాక్టివిటీస్ ఈ లెవెల్కి ఒక రకంగా ఫోకస్ మొదలైపోయిన సందర్భంలో ఇది వాళ్ళ ప్రయోజనం, స్టేట్ ప్రయోజనం అదైతే, ఈ వేదికల్ని డిజైన్ చేసిన విధానం అదైతే, ఇక్కడికి వచ్చి రకరకాలుగా జనాలు ఎక్స్ప్రెస్ అవుతున్నారు. ఈ ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి సందర్భాల్లో చాలా విషయాలు వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళ బుర్రల్లో ఉన్నటువంటి రకరకాల కోణాలను కూడా ఆవిష్కృతం చేసేసుకుంటున్నారు. ఇదే తరహా ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఒక చోటకి చేరేటువంటి ప్రమాదం కూడా జరిగిపోతుంది దీనివలన. అలా మొదలవుతోంది ఇది. అలా మొదలైంది ఈ హనుమంతు తాలూకా ఒక వీడియో చాట్. ఈ వీడియో ఇన్స్టా చాట్ ఇది. దీని ద్వారా వీళ్ళు రకరకాల అభిప్రాయాలు చాలా ఓపెన్గా మాట్లాడేసుకున్నారు. అంటే ఒక ఇంట్లో కూర్చునో లేకపోతే ఒక గదిలో కూర్చునో చాలా అసభ్యంగా మాట్లాడుకోవడం అనేది తెలుసు మనకి. ఇప్పుడు దాని గోడలు బద్దలు కొట్టి ప్రపంచం మధ్యకు వచ్చి వాళ్ళు అవే మాట్లాడుతున్నారు. అంటే మా ఉద్దేశం అది కాదు అని చెప్తున్నాడు ఆయన. మా ఉద్దేశం అది కాదు అని చెప్పినప్పటికీ అంత నీచంగా మాట్లాడే ఉద్దేశం అది కాదంటే ఆ మాటలు కన్వే అవుతున్నాయి జనాలకి. ఆ కన్వే అయిన తర్వాత వాళ్ళు ఎలా వింటారు అనేది ఏ విధంగా చూసినా కానీ ఒకటి మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు ఆ ప్లాట్ఫామ్కి ఖచ్చితంగా గురుస్థానం ఉంటుంది. అంటే గురుస్థానము అంటే ఇన్ ది సెన్స్ 10 మందికి చెప్పేవాడు ఎవడైనా గురువే. వాడు ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడి చెప్పినా గురువే. నేను 10 మందిని అడ్రస్ చేస్తున్నాను అనే స్పృహ ఉండాలి. ఆ స్పృహ ఉండి నేను గురువుగా నిలబడి ఉన్నాను ఇక్కడ అనే స్పృహ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఒక ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగి మాట్లాడితే ఏ విషయమైనా డిస్కస్ చేయవచ్చు. ఇది తప్పు, ఇది మాత్రమే మాట్లాడాలని కాదు రూల్. కానీ మాట్లాడేటప్పుడు మీ అభిప్రాయాలు ఎంత దుర్మార్గంగా ఉంటున్నాయి, ఒకవైపు అలా డ్రైవ్ అవుతోంది ప్రపంచం. అంటే ఈ మధ్య కాలంలో యునెస్కో నివేదిక ఒకటి ఉంది. అదేం చెప్పిందంటే ప్రపంచంలో అత్యధికంగా ఇబ్బందులకి గురవుతోంది, అణచివేతకి గురవుతోంది పిల్లలే అని. ఆ పిల్లల్లో కూడా పర్టికులర్గా ఫీమేల్ చైల్డ్ విపరీతమైన అణచివేతకి గురవుతోంది అనేది నివేదిక ఉంది. ఒకసారి గూగుల్ చేసి చదువుకోవచ్చు ఎవరైనా. అయితే దీనికి కారణం కూడా మళ్ళీ ప్రపంచమే. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల్ని విలన్లుగా చూపిస్తున్నటువంటి సినిమాలకు విపరీతమైన ఆదరణ దొరుకుతుంది. అంటే మీరు RX 100 సినిమా తీసుకున్నా, బేబీ అనే సినిమా తీసుకున్నా కానీ
ఈ ధోరణి కనిపిస్తుంది. ఎందుకని అంటే మేల్ యూత్లో ఫిమేల్ పట్ల చాలా దుర్మార్గమైనటువంటి అభిప్రాయాలు పోగుబడి ఉన్నాయి. దీంతో ఫిమేల్ ముందుకు వెడుతోంది, అంటే ఆడపిల్లలు చాలా ముందుకు వెడుతున్నారు. ఇదే పద్ధతిలో అంటే అదే రేషియోలో మగపిల్లలు వెనక్కి పరిగెడుతున్నారు. ఈ వెనక్కి పరిగెడుతున్నటువంటి మగపిల్లల్లో చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పోగుపడుతున్నాయి. చాలా ఎర్లీ స్టేజ్లోనే మొదలవుతోంది ఇది. ఎట్లాంటి ఆలోచనలు సార్? అంటే ఇప్పుడు ఒక తల్లి తన కొడుకుని తీసుకుని సైకిల్ నేర్పించడానికి పార్కుకి వెడుతుంది. వెళ్ళినప్పుడు అతనికి నేర్పించడానికి రకరకాల మాటలు చెప్పచ్చు, అతనికి ధైర్యాన్ని ఇవ్వటానికి. కానీ వీళ్ళు ఏమనేస్తున్నారంటే అన్కాన్షియస్గా, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల నడుపుతోంది, నువ్వు నడపలేవా అని తల్లే చెప్తావు. తను ఒక ఫిమేల్ అయ్యుండి కూడా అది మర్చిపోయి అన్కాన్షియస్గా ఆడపిల్లలు తొక్కుతున్నారా, నువ్వు తొక్కడానికి ఏమిటి అనేస్తుంది ఆవిడ. ఇది నేను ప్రత్యక్షంగా విన్నాను చాలా సందర్భాల్లో. ఇలాంటి అంటే ఈ బ్రాటప్ నుంచి మొదలవుతుంది. అంటే చులకన భావం. ఈ చులకన భావంతో పెరిగిన పిల్లలకి చాలా ఏరియాల్లో ఆడపిల్లలు పోటీగా మారారు. పోటీగా మారడం మాత్రమే కాదు, వాళ్ళు గెలుస్తున్నారు. ఈ గెలుపు వేళల్లో పోటీతత్వాన్ని పెంచట్లా, వాళ్ళని శత్రువులుగా చూసే పద్ధతి, వాళ్ళని డిఫేమ్ చేయడానికి, రకరకాలుగా అబ్యూజ్ చేయడానికి చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు ప్రొఫెషనల్స్. సోషల్ మీడియా కూడా అందుకు బాగా హెల్ప్ చేస్తుంది అబ్యూజ్ చేయడానికి. అయితే ఇది బేసికల్గా వాళ్ళ బుర్రల్లో అబ్యూజ్ చేయాలనేటువంటి ఒక ధోరణి ఉంది. సోషల్ మీడియా ఇంత వాస్ట్ గా పెరిగిన తర్వాత అక్కడ వ్యక్తీకరణ తీర్చుకుంటున్నారు. అక్కడ వ్యక్తీకరించడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. చాలా నీచంగా ఆడపిల్ల కనపడిందంటే చాలు దరిద్రమైన కమెంట్లు పెట్టడం మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడటానికి ప్రాతిపదిక ఒక చోట మొదలైతే ఈ పోటీని ఆరోగ్యకరంగా చూడటం లేదు. దీనిలో చాలామంది ఏం చేస్తున్నారంటే వెనక్కి పరిగెట్టి అసలు ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి అనే దగ్గరికి వెళ్ళి చర్చిస్తున్నారు. ఆడపిల్ల చాలా ఒదిగి ఉండాలి, వంచిన తల ఎత్తకూడదు. అంటే ఒక జంజాల గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది, 4 స్తంభాల ఆటలో వీరభద్రరావు గారు అంటాడు, ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అని. ఈ లెవెల్కి మోడ్రన్ కుర్రాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి బరి తెగించారు అనే మాట వీళ్ళు అంతకంటే దారుణంగా తెగించి ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పనిని వీళ్ళు భూతద్దంలో ప్రపంచం ముందు పెట్టి దాన్ని దారుణంగా కామెంట్ చేసి వ్యాఖ్యానాలు చేసేదాకా వెళ్ళిపోతున్నారు. సార్ మోడర్న్ అబ్బాయిలే కాదు సార్, రంగనాయకమ్మ గారు అనే ఆవిడ కూడా మొన్న మధ్య ఇంటర్వ్యూలో వినడం జరిగింది. ఆడపిల్లల వస్త్రధారణ గురించి చాలా నీచంగా మాట్లాడారు. నువ్వు ఇలా ఇవి కనిపించేలాగా అవి కనిపించేలాగా బట్టలు వేసుకుని ఎవరిని ఆకర్షిస్తున్నావు అని మాట్లాడింది ఆవిడ. యేసుదాస్ గారు కూడా మాట్లాడాడు. అది మోడర్న్ అబ్బాయిలే కాదు, మరి ఆవిడ మాట్లాడింది ఏంటి? అంత నీచంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. పర్సనల్ స్పేస్లోకి వెళ్ళిపోయి మాట్లాడటం, అది వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి, అది వేరే చర్చ. ఆ పిల్ల వస్త్రధారణ గురించి మాట్లాడే రైట్ ఎంతవరకు ఉంటుంది ఎవరికైనా? ఎవరికి రైట్ లేదండి, ఎవరికి రైట్ లేదు. అది ఎవరు మాట్లాడినా తప్పే. అయితే ఇలా తయారైపోయినటువంటి మేల్ యూత్ దీన్ని కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి. పట్టించుకుని దీన్ని రిపేర్ చేయడానికి ఏం చేయాలి అనేది పేరెంటింగ్ దగ్గర నుంచి ఒక ఆలోచన మొదలు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదో ఈ పి హనుమంతు అనే అతను ఈ వీడియో చాట్లో ఒక ఆడపిల్లని, అంటే తన కూతురునే నిలబెట్టి దాని మీద అవతల వాళ్ళు కొంత లైన్ దాటి మాట్లాడిన మాటల్ని ఈజీగా తీసుకుని, లైట్ తీసుకుని నవ్వుతూ ఆయన రెస్పాండ్ అయిన పద్ధతి, అంటే తను నేనుగా ఏమీ మాట్లాడలేదని చెప్పుకున్నప్పటికీ ఆ డిస్కషన్ జరగటానికి ప్రాతిపదిక తన కూతురుని అక్కడ నిలబెట్టున్నాడు. ఇది కొంత ఇబ్బందికరం. అంటే ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం అంటున్నారు, బాగానే ఉంది. కానీ ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు అనేది నీకు తెలియాలి. తెలియకుండా పైగా నువ్వు ఎక్కడున్నావు, ఒక వేదిక మీద ఉన్నావు. వేదిక మీద ఉన్నప్పుడు నీకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత విస్మరించి
మీరు మీరు పర్సనల్గా మాట్లాడుతున్నాను అంటున్నారు అక్కడ. వ్యక్తిగతంగా మాట్లాడి ఉండొచ్చు ఆ కామెంట్స్ అనేది. మీరు సరదాగా ఒక గదిలో ఏ కెమెరా లేకుండా తలుపులు వేసుకుని మీ కూటమి కూర్చుని మాట్లాడుకోండి, తప్పులేదు. అది ప్రపంచానికి సంబంధం లేదు. కానీ మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నది మీ మధ్య మాత్రమే లేదు, అది ప్రపంచం చూస్తోంది. ప్రపంచంలో ఈ మానసిక దౌర్భాగ్యం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ దానికి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి దాని ద్వారా ప్రేరణ పొంది వాళ్ళు ఇంకెక్కడో మాట్లాడటం మొదలు పెడతారు. ఇది ప్రమాదం. ఈ ప్రమాదాన్ని నిలువరించకపోతే ఇబ్బందులకు గురవుతారు. ఇప్పుడు సోషల్ మీడియాని కట్టడి చేసే అవకాశం లేదు. ఎందుకంటే అది వేరే ప్రోగ్రాం కోసం డిజైన్ చేయబడింది. ఆ డిజైనింగ్ డిస్టర్బ్ చేయడానికి స్టేట్ ఒప్పుకోదు. అందుకని మంత్రులు స్పందిస్తున్నా కానీ సైబర్ క్రైమ్ని కొంచెం అలర్ట్ చేసి వీళ్ళ మీద సీరియస్గా కేసులు పెట్టడం, ఈ తరహా చర్చలు ఇక్కడ చేయొద్దు అనే కట్టడి. అంటే సోషల్ మీడియాలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, ప్రతి ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నాయి. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఒక రకమైన జబ్బు అది. అంటే మానసికంగా వాళ్ళకి ఒక రోగం ఉంటుంది, వాళ్ళకి తెలియదు అది. ఆ తెలియని జబ్బుతో వాళ్ళు ప్రపంచాన్ని ఆ జబ్బులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు వాంటెడ్గా. దీన్ని పట్టించుకుని వాళ్ళని కనీసం పట్టుకుని తీసుకెళ్ళి హాస్పిటలైజ్ అయినా చేయాలి. ఎందుకు ఈ రుగ్మతలు, ఎందుకు మాట్లాడుతున్నారు ఈ దుర్మార్గాలన్నీ అని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్కి ఉంది. ఆ బాధ్యత ఉంది. అందుకోసం అధికారం ఇచ్చింది వీళ్ళకి. ఏదో ఎవరినో హర్ట్ చేస్తూ కామెంట్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే స్పందిస్తాము అని సైబర్ క్రైమ్ అనుకుంటే కుదరదు. అంటే ట్రీట్మెంట్ కావాలి తప్ప పనిష్మెంట్ కాదు అని అంటున్నారు. పనిష్మెంట్ అలాంగ్ విత్ ట్రీట్మెంట్ కూడా, ట్రీట్మెంట్ ఓకే, అది జరగాలి. ఎట్లాంటి పనిష్మెంట్ వస్తే కొంచెమైనా మార్పు వస్తుందని అనుకోవచ్చు సార్? అంటే పనిష్మెంట్లే నిర్ణయిస్తాయని చెప్పలేమండి, కానీ పనిష్మెంట్ ఉండాలి. దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా నడవాలి. వీళ్ళందరూ రకరకాల కారణాల చేత ఇలా తయారవుతున్నారు. ఇప్పుడు ఈ పి హనుమంతు అనే ఇతని ఫ్యామిలీ చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, చాలామంది న్యాయమూర్తులు ఉన్నారు ఆ కుటుంబంలో అని చెప్తున్నారు. నిజమే అయి ఉండొచ్చు కూడా. అంటే వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడుతున్నారు, మదనపడుతున్నారు. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా, ప్రణీత్ వైఫ్ కూడా బాధపడుతోంది, ఇబ్బంది పడుతోంది. ఇవన్నీ కరెక్టే. కానీ ఇవన్నీ ఈ బాధలు క్రియేట్ చేసింది ఎవరు అంటే మళ్ళీ అతనే ఆ విండో తెరిచి మాట్లాడాడు. అంటే ఎక్కడ ఏది జరగాలి అనే స్పృహ కూడా వీళ్ళకు ఉండటం లేదు. ఇంకెందుకు లాయర్లు లేకపోతే జస్టిస్ల ఫ్యామిలీలో పుట్టినా బ్రాటప్లో లోపాలు ఉంటే డెఫినెట్గా ఎక్కడ పుట్టినా ఇట్లాంటివే వస్తాయి కదా సార్. అంటే అక్కడి నుంచి అంటే ప్రతి మాట పిల్లల మీద ఏ ఎఫెక్ట్ వేస్తుంది, ఎటువైపు వాళ్ళు డ్రైవ్ అవుతున్నారు, రోజువారీ వాళ్ళు మాట్లాడే విషయాల్లో వాళ్ళు ఎవరెవరిని చులకనగా చూస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది తల్లిదండ్రులకి. క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఎప్పుడైతే మీకు ఆ స్పృహ ఉంటుందో అప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చేసి నెమ్మదిగా దాన్ని అక్కడికక్కడే ఆ జబ్బు తగ్గించే ప్రయత్నం చేయకపోతే ఇవన్నీ మేటేసుకుపోయి ఇలాంటి బుర్రలు తయారవుతాయి. వీళ్ళు బయటకు బాగానే ఉంటారు, అంటే బయటకి చాలా ధర్మబద్ధంగా కూడా కనిపించవచ్చు. ఈ కనిపించే క్రమంలో ఎక్కడో వాడు పర్సనల్ స్పేస్లో ఓపెన్ అవుతాడు ఒక చోట, అవకాశం అనుకుంటాడు వాడు. అనుకుని అక్కడ ఓపెన్ అయినప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయి. ఒక క్రైమ్ రూపంలో బయటకు రావచ్చు. ఇది క్రైమ్ కాదు, అంటే ఇది క్రైమ్ చేస్తూ దొరకలేదు, కానీ చాలా క్రైమ్స్ వెనకాల ఇదే ఆలోచన ధోరణి ఉంటుంది. బేస్మెంట్ ఇదే అయినప్పుడు డెఫినెట్గా క్రైమే అవుతుంది కదా సార్. ఇప్పుడు ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు ఉన్నాయి, వర్క్ ప్లేసెస్లో జరుగుతున్న దాడులు ఉన్నాయి. టీజింగ్ అనేది గతంలో ఏదో సరదాగా వెనకాల నుంచి కామెంట్స్ చేసి ఏదో పాటలు పాడి వెళ్ళిపోయే ధోరణిలో నడిచేది ఒకప్పుడు, మేం కాలేజీల్లో ఉన్న రోజుల్లో. ఇప్పుడు అలా లేదు అది. ఇప్పుడు దాని రూపం చాలా మారిపోయి భయానకంగా మారి చాలా దారుణమైనటువంటి తీసుకెళ్ళి చంపేస్తున్నారు. చంపేసి చాలా క్రూయల్గా చంపుతున్నారు. పైగా అంటే వాళ్ళలో పోగుబడినటువంటి వాళ్ళ మీద పర్సనల్గా పెంచుకున్నటువంటి గ్రెడ్జ్ స్థాయి ఎలా ఉంది
అనేది ఆ మర్డర్ చూస్తే అర్థమవుతుంది. నిర్భయ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నిర్భయ అనేది అది వాడు అదే కదా సార్ చెప్పింది మెయిన్. ఈ మధ్య ఒక నార్త్ ఇండియన్ స్టేట్లో మధ్యప్రదేశ్లో ఒక కాలేజ్ నుంచి స్టూడెంట్ని తన కో స్టూడెంట్నే తీసుకెళ్ళి చంపేసినటువంటి ఒక మర్డర్ చదివాం మనం. భాగాలు భాగాలు చీల్చేసి చాలా క్రూయల్గా చేశారు అది. ఎందుకని థాట్ ప్రాసెస్ ఏంటి వాడిది? ఆ అమ్మాయి వీళ్ళని గాయపరిచింది, రకరకాలుగా గాయపరిచింది. ఆ అమ్మాయి విజయం గాయపరిచింది వీళ్ళని. ఆ అమ్మాయి వీళ్ళని దాటి వెళ్ళిపోవటం గాయపరిచింది. అక్కడి నుంచి మొదలై ఆ అమ్మాయి మీద ఒక వ్యతిరేకత పెంచేసుకున్నారు వీళ్ళు. ఒక 5-6 కుర్రాళ్ళు. ఎప్పుడైతే వ్యతిరేకత పోగుబడిందో అమ్మాయి ప్రతి కదలిక వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది. దాని మీద మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మాట్లాడే క్రమంలో వీళ్ళు హిప్నోటైజ్ చేసేసుకున్నారు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా. ఇవన్నీ కలిసి ఆ క్రైమ్ చేయడానికి వాళ్ళకి రూట్ మ్యాప్ కింద తయారైనాయి. నిర్భయలో మెయిన్ కల్ప్రిట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇదే చెప్పాడు, అమ్మాయిలు సాంప్రదాయాల్ని పాటించట్లేదు, అందుకే నాకు కోపం వచ్చి దాన్ని రేప్ చేసి అవయవాల్ని చీల్చేసి మరీ చంపేశాడు కదా సార్. వాడిచ్చింది కూడా అదే క్రూయాలిటీ. ఆ క్రూయల్ ఎండ్కి ఎందుకు పెడుతున్నారు అంటే రకరకాల కారణాలు. సమాజంలో ఒకప్పుడు ఒక ఈక్వాలిటీ ఉండేది, అది పోయింది. అంటే నెంబర్ వైజ్ ఈక్వాలిటీ కూడా లేదు ఇప్పుడు. అంటే ఆడపిల్ల పుట్టడం తప్పు అనుకోవడం దగ్గర మొదలై ఇప్పుడు ఆ ఇన్బ్యాలెన్స్ వచ్చింది నెంబర్లో. ఆ ఇన్బ్యాలెన్స్ రావటం అనేది ఒక రకంగా వాళ్ళకి వరంగా పరిణమించి వాళ్ళు చాలా చూజీగా ఉంటున్నారు. గతంలో లాగా వంగి ఉండటం లేదు. ఎప్పుడైతే ఈ చూజీగా వెళ్ళటం అనేది అలవాటైపోయిందో మగవాడు అడాప్ట్ చేసుకోలేకపోతే దాన్ని అర్థం చేసుకోవట్లేదు. దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. ఈ వ్యతిరేకంగా తీసుకుంటున్నారు అనేది చాలా చిన్న స్టేజ్లో ఆఫ్టర్ ఆల్ గర్ల్ అని మాట్లాడేస్తున్నారు పిల్లలు. ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేది ఆ మాట మొదలైనప్పుడే మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది కొంతవరకు కట్టడి చేయవచ్చు. రెండోది, మీరు మొదటి నుంచి మీ బ్రాటప్లోనే వాళ్ళు తక్కువ అనేటువంటి అభిప్రాయం. అంటే ప్లస్సా మైనస్సా అని ఒక డెలివరీ అయిపోయిన తర్వాత మాట్లాడేసుకునే పరిస్థితి నుంచి ఎదిగినటువంటి సమాజం ఇది. అందుకని పిల్లల్ని పిల్లలుగా చూసి వాళ్ళ ఆడ మగ అనేది పక్కన పెట్టేసి సమానంగా ఆదరించి వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితి రానంత వరకు ఇలాంటివి అనేకం చూస్తాం మనం. అది తప్పదు. దీన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. తీసుకుని సోషల్ మీడియాని కట్టడి చేసేంత అధికారం ఈ ప్రభుత్వాలు చూపిస్తాయని నేనైతే అనుకోను. కానీ కనీసం ఉన్నంతలో సమాజాన్ని రిపేర్ చేసుకోవడానికి ఏం చేయగలం అనేది కొంతమంది సైకాలజిస్టులతోనూ వీళ్ళతోనూ కూర్చుని ఈ ఇష్యూ మీద ఒక డిబేట్ నిర్వహించవచ్చు. ప్రభుత్వం చొరవ చేసి ఆ అవుట్కమ్ని వాళ్ళు ప్రాక్టీస్లోకి తీసుకొచ్చే ప్రయత్నమైనా జరగాలి. అంతే తప్ప దీన్ని ఏదో ధార్మిక కోణంలోనో మరో కోణంలోనో చూసి కాసేపు కామెంట్ చేసి వదిలేస్తే అయిపోయే వ్యవహారం కాదు. దీన్ని పట్టించుకున్నాము అంటే పూర్తి స్థాయిలో పట్టించుకుని దీనికి సంబంధించిన చర్చని సమాజంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులని ట్యాగ్ చేశారు. తద్వారా ప్రభుత్వ పెద్దలు కూడా కదిలారు. అక్కడ చంద్రబాబు ఇంకా మాట్లాడలేదు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వాళ్ళు బట్టి విక్రమార్కని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు, ట్యాగ్ చేశారు. ముందు ట్యాగ్ చేశారు కాబట్టి వాళ్ళ నుంచి ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. ఈ స్పందన రైట్ వేలో వెళ్ళాలి. రైట్ వేలో వెళ్ళి ఒక విస్తృతమైన డిబేట్ పెట్టి పర్టికులర్గా సమాజంలో వివిధ సంఘాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూర్చోబెట్టి, అంటే మనిషి పుట్టడం జనరల్గా పుడతాడు, తర్వాత కులంగా మారతాడు, తర్వాత పని కార్మికుడిగా మారతాడు. ఈ ప్రతి చోట సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి బాబు ఇది పరిస్థితి, మనం ఏం చేయాలి అని ఒక చర్చ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, దట్స్ అ బ్యూటిఫుల్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.